వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ దినాన మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకుని ఇవ్వబడిన వాక్యము ద్వారా సంఘముతో చోటుగా మాట్లాడటానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ మాటలు జీవము కలిగినవి, శక్తివంతమైనవి, మానవులమైన మా జీవితాలు వెలిగించేవి గనక ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతవరకు మీకు మహిమకరంగా చేరిన ఎల్లర్లకు ప్రభా మరి దీవెనకరంగా ఉండునట్లు మండల కాల ధ్యానాలు కృప చూపించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 192వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ సాయంకాలపు ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 192
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ప్రభునందు ప్రియులారా, లెంట్లో 5వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు పులిపాటి మంజుల గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుండి 18 వచనాల వరకు కుడారి మీనా గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్యభాగం మంజుల గారు. శ్రమల కాల ధ్యానంలోని 5వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని పాఠ్యభాగము 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. ఏలియా చేసినదంతయు అతడి ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. మండల కాలమునకు 5వ రోజున ఏర్పాటు చేయబడిన పరిశుద్ధుడైన మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రారంభము. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణి బోలంను కానుకగా ఆయనకు సమర్పించిరి. అటు తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో
ప్రభుదూత స్వప్నమందు ఏషోప్నకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని ఆయనతో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును అతని తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరి అని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను ఆ జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్తి అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మండల కాల ధ్యానాలలో 5వ దినంలోనికి మనం ప్రవేశించాం. దేవుడే మార్గం చూపుననే అటువంటి అంశం మీద ఈరోజు మనకు వాక్యాన్ని అందించిన అయిన వారు మన సెంట్ మార్క్స్ బ్రాంచ్ చర్చి పీబీ నగర్ పాస్టర్ గారు రెవరెండ్ ఎం ప్రకాష్ కోటి గారు మనకి దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 188వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మాటికి చూడదు
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి వందనాలను తెలియజేయచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ శ్రమల కాల ధ్యానాలలో 5వ రోజులో నాకు ఇట్టి అవకాశం కల్పించినటువంటి రెవరెండ్ పి దేవదాసాయి గారికి, నా తోటి సహా సంఘ కాపరులకు నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేయించున్నాం. అదే రీతిగా కూడి వచ్చినటువంటి సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను ధ్యానించే ముందుగా ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లెంట్లోని 5వ రోజులో నా తండ్రి ఈ రీతిగా నీ లేఖన భాగములు ధ్యానించుచు ఉండగా నా తండ్రి నన్ను నీ నోటి బూరగా వాడుకోనండి. నా తండ్రి మా ప్రియులకు వినగలిగే చెవి, గ్రహించే హృదయమును అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించిన మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మనము ఈ 40 రోజుల లెంట్ ధ్యానాలలో ఆయనతో కలిసి మన ప్రయాణాన్ని ప్రారంభించుచూ ఉంటాం. అయితే ఈ ప్రయాణం అనేటువంటిది ఆయనతో మనం చేసేటువంటి ప్రయాణంలో మనము ఆయనకి మరింత చేరువ అవటానికి ఈ ప్రయాణము తోడ్పడేటువంటిదిగా ఉంది. ఎందుకు అని కానీ మనము ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానములను గురించినటువంటి విషయాలను మనము ధ్యానము చేస్తూ ఉంటాం. ఈ శ్రమ, మరణ, పునరుద్ధాన విషయాలు ఎలా ఉంటాయి అని అంటే, క్రీస్తుకి ఆయన పొందినటువంటి శ్రమలకి నిన్ను చాలా దగ్గరగా చేసేటువంటివిగా, నీలో ఒక రకంగా పశ్చాత్తాపాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి ఈ శ్రమల కాల ధ్యానాలు. అయితే మన ఈ ప్రయాణం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. అంత మాత్రమే కాదు కానీ చాలా శ్రేష్టమైనటువంటి ప్రయాణాన్ని మనము వెళ్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రయాణంలో మనకి మార్గము చూపువాడు, నీకు దిశ నిర్దేశము చేయువాడు ఆయనే. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో సహజంగా మనము రోడ్ ప్రయాణాలు ఇవి చేస్తూ ఉంటాం. చేసేటువంటి ఈ క్రమములో మనము గమ్యస్థానానికి చేరాలి అని అంటే మనకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో ఇవ్వబడేటువంటివిగా ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనము కానీ ఫాలో అయితే మనము గమ్యస్థానానికి సురక్షితముగా చేరతాం. మనం కానీ గమనించినట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన ముందు ఉంచుతాను. అంటే ఏ విధంగా మనము రోడ్డు మీద వెళ్ళేటువంటి క్రమంలో ఆగి నెమ్మదిగా వెళ్ళండి, ప్రమాదకరమైనటువంటి మలుపులు ఉన్నాయి అనేటువంటిది. అదేవిధంగా కొంచెము గో స్లో అనేటువంటివి. అదేవిధంగా స్పీడ్ లిమిట్ కొంచెం తగ్గించి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి అనేటువంటి బోర్డులు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ కనపడేటువంటి క్రమములో ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వలేకపోతే మన ప్రయాణం అంతా సురక్షితమైనటువంటిదిగా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనము ఫాలో అవుతామో మన ప్రయాణం సుఖవంతముగా వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణము కూడా శ్రమల కాల ధ్యానాల్లో ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానములతో కూడినటువంటి ఈ ప్రయాణములో నీకు నాకు తోడుండేటువంటి వాడు దేవుడే.
అందుకనే ఈరోజు మనకివ్వబడినటువంటి అంశము దేవుడే మార్గమును చూయించువాడు. దేవుడే మార్గమును చూపును. కనుక నీ యొక్క ప్రయాణం దేవునితో ప్రయాణిస్తే, దేవునితో నీ యొక్క ప్రయాణం అనేది ప్రారంభిస్తే మార్గము చూయించువాడు ఆయనే. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు చాలా గొప్ప మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనేటువంటి మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. నీకు మార్గము చూయించువాడను నేనే అనేటువంటి ఈ మాట చాలా గొప్ప మాటగా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం కానీ గమనించినట్లయితే ఈ ప్రయాణం మరి ప్రాముఖ్యంగా జీవిత ప్రయాణం. చాలా జాగ్రత్తగా మనము ఈ లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యముగా మనకి ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి వారిగా మనము ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయి అని అంటే, జీవితం నిరాశకు లోనైనప్పుడు, జీవితం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితికి లోనైనప్పుడు, నీవు అనుకున్నటువంటిది జరగనప్పుడు, జీవితం అనేది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిగా మారిపోతూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ పరిస్థితిలో నిరాశ చెందినటువంటి వారిగా, డిప్రెషన్లోనికి వెళ్ళినటువంటి వారిగా, అదే విధముగా ఎందుకు ఈ జీవితం అని అసహ్యించుకునేటువంటి వారిగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకునండి. అయితే సైకలాజికల్గా 2024వ సంవత్సరంలో ఒక సర్వే చేశారు. ఇండియా మొత్తము మీద డిప్రెషన్కి గురయ్యేటువంటి వారి సంఖ్య దాదాపుగా ఒక 6 లక్షల తక్కువగా 3 కోట్ల పైచిలుకే. ఇది 45 సంవత్సరాలు పైబడినటువంటి వారు. ఇంకా టీనేజ్ విషయంలోనికి వస్తే వాళ్ళు మరింత డిప్రెషన్కి లోనైపోతున్నారు. వారు అనుకోనిది సాధించనంత టైంలో, మేము అనుకోనిది సాధించలేదు కనుక వారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. నిరాశ, ఆందోళన, నిస్పృహ, భయం, అదే విధముగా అతిగా ఆలోచించటం, ఇవన్నీ కూడా మనిషికి ఆత్మహత్యకు కూడా దారితీసేవిగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మనిషి జీవితం అనేటువంటిది నిరాశ చెందినటువంటి వానిగా నీవుంటే, భయాందోళనలు చెందినటువంటి వానిగా నీవుంటే, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నీవైతే, దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మన అంశము ద్వారా దేవుడే మార్గము చూయించును. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధమైనటువంటి పరిస్థితులలో నీకు దేవుడు ఇచ్చుచున్నటువంటి భరోసా. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో అంటూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వేటిలో వెంబడిస్తాయి అని అంటే, ఆయన స్వరము వినటానికి ఈ శ్రమల కాల ధ్యానాలలో మనము ఏర్పాటు చేయబడినటువంటి వారిగా ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మన జీవితాలను ఆయనకు సమర్పించడానికి మరికొంతమంది చాలా రీతిలుగా ఉపవాసం ఉంటూ భక్తి శ్రద్ధలతో వీటిని ఫాలో అయ్యేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఉపవాసము అనంటే మన శరీరాన్ని మనము క్షీణింప చేసుకొని దేవునికి దగ్గరగా అవటానికి, మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉండటానికి చేసేటువంటిదే ఉపవాసం. అంతకుమించి ఏమీ లేదు. ప్రియమైనటువంటి వారలారా, అదేదో పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి నువ్వు దగ్గరయ్యేటువంటి క్రమములో నువ్వేం చేస్తావు అని అంటే ఉపవాసం చేస్తావు. నీ శరీరాన్ని క్షీణించుకొని బడలిక లేకుండా ఆయనతో గడపటానికి ఉపయోగపడింది. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నాను. ఆ స్టోరీలో కోతి ఉపవాసం అనేటువంటి స్టోరీ
ఈ దీంట్లో కోతి ఉపవాసం చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. ఆలోచన చేసినటువంటి ఈ క్రమములో దానికి వచ్చిన ఆలోచన బట్టి కూర్చుంది. ఈరోజు నేను ఉపవాసం చేస్తానని. కొద్దిసేపటికి దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు నేను ఉపవాసం ఉంటే రేపు బజారుకి వెళ్ళి ఏమి పండ్లు కానీ తినేటువంటివి కానీ నేను తెచ్చుకోలేను కదా అని ఆలోచన చేసి ఈరోజే ఉపవాసానికి కూర్చున్నా కానీ లేచి వెళ్ళి పండ్లు అవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకుంది. తర్వాత ఉపవాసానికి కూర్చుంది. మళ్ళీ ఆలోచన చేసింది, రేపు కానీ నా పరిస్థితి దారుణంగా ఉంటే చేతితో కూడా వాటిని నేను అందుకోలేను కదా అని అనుకుంది. లేదు లేదు అనుకొని తన ఒడిలోనే దగ్గరగా పెట్టుకుంది తెచ్చుకున్నటువంటి పండ్లను. మరి కొద్దిసేపు ఉపవాసంలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంది. అనుకుంటూ ఉంది తన మనస్సులో. ఏమనుకుంటుంది అని అంటే, రేపు ఉపవాసం ఉన్న తర్వాత, ఈరోజు ఉపవాసం ఉన్న తర్వాత రేపు నమలలేని పరిస్థితి నాకు వచ్చిందేమో, ఈరోజే నమిలేస్తే పోలా. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి చేరువయ్యేటువంటి క్రమములో ఉపవాసం అనేది నిన్ను ఆయనకి దగ్గరగా చేసేటువంటిది. కనుక ఈ రకమైనటువంటి ఉపవాసము కాదు, కానీ శరీరాన్ని క్షీణింపచేసుకొని ఆయనకు దగ్గరయ్యేటువంటి ఉపవాసాన్ని మనము ఫాలో అవ్వాలి. అప్పుడే దేవుడు నీకు మార్గము చూయిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటూ ఉన్నాడు, గొర్రెలైనటువంటి మనము ఆయన స్వరము వింటాము, ఆయనను వెంబడిస్తాం. ఆయనను వెంబడించే క్రమములో మరి ప్రాముఖ్యంగా ఆయన మార్గములను వెంబడించేటువంటి వారిగా మనం ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, అందుకనే నా గొర్రెలు నా స్వరము వింటూ అంటున్నాడు. అదే విధముగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనములో అంటూ ఉన్నాడు, నీ మార్గములు ఆయన మార్గము నీకు చూయించాలి అని అంటే, మొదటిగా నేను చెప్పాను కదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని, నీ మార్గాలు ఆయనకి అప్పచెప్పేటువంటి వారిగా ఉండాలి. కీర్తనకారుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గాలు ఆయనకు అప్పచెప్పు, ఆయన నీ మార్గాన్ని సరళము చేసేటువంటి వానిగా ఉంటాడు అనేటువంటి విషయాలను చెబుతూనే 145వ సంకీర్తన 17వ వచనంలో కూడా అంటాడు, యెహోవా మార్గములన్నిటిలో నీతి గలవాడు, క్రియలను బట్టి ఆయన కృప చూయించేటువంటి వాడు. ఆయన చూయించేటువంటి మార్గం రైటస్నెస్, నీతి కలిగినటువంటి మార్గం. ద పాత్ ఆఫ్ ద రైటస్నెస్ ఈజ్ ద జెహోవాస్ వే. ఆయన యొక్క మార్గం నీతిమత్వమైనటువంటి మార్గం. నీవు కానీ ఆయన మార్గములలో ప్రయాణించాలి అని అంటే, నీ మార్గములు ఆయనకిష్టమైతే ఆయన మార్గములో నీకు అవకాశాన్ని కల్పించేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనకివ్వబడినటువంటి లేఖన భాగంలో కానీ మనము పరిశీలన చేసినట్లయితే, నేనంటాను ఈ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగం నిరాశతో కూడినటువంటి నిశ్చయత, నిరాశతో కూడినటువంటి నిశ్చయత, అష్యూరెన్స్ ఇన్ డిసప్పాయింట్మెంట్. ఎవరైతే ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నారో, వారికి మార్గము చూయించటానికి ఆయనిచ్చుచూ ఉన్నటువంటి భరోసానే ఈరోజు మనకివ్వబడినటువంటి పాత నిబంధన లేఖన భాగము. చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అక్కడ మనకు ఏలియా కనపడతాడు. 17వ వచనం నుంచి ఏలియా మనకు కనపడతాడు. డైరెక్ట్గా అపీర్ అయినటువంటి వానిగా 17వ వచనం నుంచి స్టార్ట్ అవుతాడు. అయితే ఏలియా మనము కానీ గమనించినట్లయితే, ఏలియా ఎలాంటి వాడు అని అంటే, దేవుని యొక్క వాక్కుని రోషముగా ప్రవచించు గొప్ప ప్రవక్త. అందుకనే ఏలియాకి ఇవ్వబడినటువంటి పేరు రోషము గల ప్రవక్త. రోషము గల ప్రవక్త అని ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఆయనకు గల మరొక అర్థము, పేరుకు గల మరొక అర్థము, ద లార్డ్ ఈజ్ మై గాడ్, యెహోవాయే నా దేవుడు.
ఎవరు కాదు కానీ యెహోవాయే నా దేవుడు అనేటువంటి మాట ఆయన పేరుకి ఇవ్వబడినటువంటి అర్థం. అందుకనే చాలా డైరెక్ట్గా దేవుని గురించినటువంటి విషయాలు ప్రవచించేటువంటి రోషము కలిగినటువంటి ప్రవక్తగా మనం చూస్తాం. ఏలియా జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు ఏవి? అయితే ఏలియా జీవితంలో ఈ నిస్సహాయత ఉందా? ఈ నిరుత్సాహం ఉందా? ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ప్రాముఖ్యంగా డిప్రెషన్ అనేటువంటిది ఆయన అనుభవించాడా అనేటువంటి విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మనము కానీ ధ్యానము చేసినట్లయితే ఆయన నిరాశలో నిశ్చయతను ఇచ్చేటువంటి వానిగా, భరోసానిచ్చేటువంటి వానిగా ఉన్నాడు. రోషము కలిగినటువంటి ప్రవక్తే. ఎటువంటి రోషము కలిగినటువంటి ప్రవక్త అనంటే, ఈ ఏలియా ప్రాముఖ్యముగా ఆయన ప్రవచించేటువంటి కాలములో ఆహాబు రాజు అనేటువంటి వాడు ఉన్నాడు. తన భార్య అయినటువంటి యెజబేలు రాణి ఉంది. ఎప్పుడైతే సొలొమోను మరణించిన తరువాత రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. పై భాగము ఉత్తర రాజ్యం అయితే క్రింది భాగము దక్షిణ రాజ్యము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉత్తర భాగములో 10 గోత్రాలు, కింది భాగములో 2 గోత్రాలు పరిపాలన చేయుచు ఉన్నాయి. పై భాగములో ఉన్నటువంటి ఉత్తర రాజ్యములలో 20 మంది రాజులు పరిపాలించారు. 20 మంది రాజులు కూడా చెడ్డ రాజులే. ఎవడు కూడా మంచోడు లేడు, ఒక్కడో లేడు. 20 మంది పై భాగంలో పరిపాలించుచున్నటువంటి రాజుల్లో అందరూ కూడా చెడ్డ రాజులైతే, కింద భాగములో పరిపాలించేటువంటి యోధా రాజ్యము, ఇది దక్షిణ రాజ్యము. దీంట్లో దాదాపుగా 19 మంది రాజులు పరిపాలించారు. 8 మంది మంచి రాజులు ఉన్నారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా. ఉత్తర రాజ్యములో ఉన్నటువంటి 20 మంది రాజులలో 7వ రాజే అహాబు అషూరీయులు అయినటువంటి యెజబేలు రాణిని పెళ్లి చేసుకున్నాడు. యెజబేలు రాణి అషూరు దేవత అయినటువంటి బయలుదేవతను పెట్టి ఇశ్రాయేలీలకు పోటీగా, యెహోవా దేవుడికి పోటీగా ఈ ఇశ్రాయేలు రాజ్యములో ఉత్తర రాజ్యములో ప్రతిష్ఠించటం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట దేవుని చేత హెచ్చరింపబడినటువంటి వాడై ఏలియాకి దేవుని యొక్క వాక్కు వెళ్ళి చెప్పమని చెప్పాడు, రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, నీ ఇక్కడ వర్షము పడదు అనేటువంటి దాన్ని సవాలు చేస్తూ చెబుతూ ఉన్నటువంటి క్రమంలో రోషము కలిగినటువంటి వాడిగా, ప్రవచించేటువంటి వానిగా ఏలియా ఉన్నటువంటి క్రమంలో రోషము గలనే తన యొక్క ప్రవచనాలను చెప్పుచూ ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇండియాకి స్వతంత్రం తెచ్చినటువంటి వానిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు కూడా శాంతి కాదు, అశాంతి అనేటువంటిది కాదు, కానీ శాంతి మంత్రము కాదు, కానీ ఆయన నినాదాలు ఎప్పుడు కూడా రోషముతో కూడినటువంటిగా ఉంటాయి. డూ ఆర్ డై, చెయ్యండి లేకపోతే చావండి అనేటువంటి నినాదాలు అంతే ప్రాముఖ్యమైనటువంటివి కాదు. కానీ మరొక నినాదాలు ఉన్నాయి. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఇవన్నీ కూడా రోషముతో కూడినటువంటి మాటలు. యాజ్ ఏలియా కూడా ఇటువంటి ప్రవక్తే, రోషము కలిగినటువంటి ప్రవక్తే. అందుకని ఏలియా ప్రవచించుచూ ఉన్నాడు. 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనములో ప్రవచించుచూ ఉన్నాడు. వారికి ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఏమిటి ఆ సవాల్ అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచూ ఉన్నారు. ఐదర్ బైల్ ఆర్ జెహోవా, ఐదర్ బైల్ ఆర్ జెహోవా ఓన్లీ. అయితే బయలునైనా పూజించండి, లేకపోతే యెహోవా దేవుణ్ణైనా పూజించండి. 2 తలంపుల ధోరణి మాత్రం మీకు వద్దు అనేటువంటి విషయాన్ని రోషముగా ప్రవచించుచున్నాడు. ప్రవచించినటువంటి ఈ క్రమములో
తాను చేసినటువంటి సవాల్ చాలా గొప్ప సవాల్. బయలు ప్రవక్తలైనటువంటి 450 మందిని కర్మేలు పర్వతానికి పిలిచాడు. అదేవిధంగా అషూరు ప్రవక్తలైనటువంటి 400 మందిని కర్మేలు పర్వతానికి పిలిచి అక్కడ బలిపీఠము కట్టి, మనందరికీ బాగా తెలుసు, దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించాడు. నిరూపించటం కాదు ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నిరూపించటం మాత్రమే కాదు కానీ ప్రజలతో చెప్పించాడండి. ఏమని చెప్పించాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనములో అంటూ ఉన్నారు, ప్రజలందరూ అంటూ ఉన్నారు, సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. 2 సార్లు ఇవ్వబడింది. అందరూ సాగిలపడి అంటూ ఉన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. రోషము కలిగినటువంటి ప్రవక్త, ప్రజలను మార్చివేసినటువంటి ప్రవక్త కార్యముల ద్వారా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి మనిషికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్తోనే మ్యాచ్ని గెలిచేయచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ని కానీ అధిగమిస్తే నీవు సురక్షితమైనటువంటి జీవితంలోనికి వెళ్తావు. ఏమిటి ఆ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది? ఎలియా జీవితంలో కూడా ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాయే దేవుడు అన్నారో, యెజబేలుకి ఈ వార్త తెలిసింది. అంతకుముందు ఏం చేశాడు అని అంటే, ఎలియా 450 మంది బయలు ప్రవక్తలని హతమార్చాడు, చంపేసేసాడు. చంపిన మాట కూడా యెజబేలు రాణికి తెలిసింది. తెలిసినటువంటి ఈ క్రమములో ఆమె ఒక సందేశాన్ని పంపింది ఏలియాకే. ఏమిటి ఆ సందేశము అని కానీ మనం ఆలోచిస్తే, 19వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. డైరెక్ట్ మాట. రేపొద్దున 24 గంటలలోపు నీ ప్రాణాన్ని లేపేస్తాను. ఎలా లేపేస్తానో తెలుసా? ఎలాగైతే బయలు ప్రవక్తలను చంపించావో అదే రీతిగా నీ ప్రాణాన్ని తీసివేస్తానని యెజబేలు ఘోరమైనటువంటి తాకీదులు పంపింది దూత చేత. పంపినటువంటి ఈ క్రమంలో ప్రియమైనటువంటి వారలారా, ఏలియా చాలా నిరాశకు లోనైనటువంటి వాడిగా, ప్రాణభయము కలిగినటువంటి వాడిగా, గుండెను తన అరిచేతిలో గుప్పెట్లో పెట్టుకొని బేర్షెబాకు పారిపోయినటువంటి వానిగా మనం చూస్తాం. బేర్షెబాకు ఎందుకు పారిపోయాడు అని అంటే, బేర్షెబా అనేటువంటి ప్రాంతం ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ జూయిష్. యూదులకు చాలా సురక్షితమైనటువంటి ప్రాంతం బేర్షెబా అనేటువంటి ఈ ప్రాంతం. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యములో ఈ ప్రాంతం ఉంది. దాదాపుగా ప్రియమైనటువంటి వారలారా, ఆయన 190 మైళ్ళు వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. వెళ్ళాడు, బేర్షెబాకు వెళ్ళాడు, పారిపోయి అక్కడ బదరీ వృక్షము కింద ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా అని. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, అయ్యా నా ప్రాణాన్ని తీసేసుకో. ఎంత గొప్ప ప్రవక్త అండి! రాజును సైతం డైరెక్ట్గా ఎదిరించినటువంటి వాడు.
అదే విధముగా వర్షము పడమంటే పడింది, అగ్ని పైనుంచి దిగిరామంటే దిగి వచ్చింది. అనేక మంది బయలు ప్రవక్తలను హతమార్చినటువంటి ధైర్యం ఏమైపోయింది అంటున్నాను నేను అదే అంటున్నాను. నిరాశ అనేటువంటి దానిని ఎదుర్కొనేటువంటి వారిగా కొన్ని సందర్భాల్లో ధైర్యంగానే ఉంటాం, కొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతాం. నిరాశ చెందినటువంటి వానికే ఈరోజు లేఖన భాగం దేవుడు మార్గము చూయిస్తాడు. బదరీ వృక్షము కింద ప్రార్థన చేయించు ఉన్నాడు, నా ప్రాణాన్ని తీసుకో అని అనొచ్చా? అంత గొప్ప ప్రవక్త, రోషము కలిగినటువంటి ప్రవక్త ఈ మాటలు అంటూ ఉన్నటువంటి సందర్భంలో ఒక క్రైస్తవ జీవితంలో ఒక మాట ఉండిద్ది. ఎవరైతే నిరాశగా కూర్చొని ఉంటారో, అరే ఏంటి బదరీ వృక్షం కింద కూర్చున్నావా అనేటువంటిది ఒక నానుడిగా, ఒక జోక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే బదరీ వృక్షము కింద ఉన్నటువంటి వాడు నిస్సహాయతతో, ఏమీ లేనటువంటి వానిగా, అన్నీ కోల్పోయినటువంటి వానిగా ఉన్నాడు అనటానికి ఈ నానుడి. ఇది చాలా గుబురుగా ఉండేటువంటి పొదలాంటి వృక్షం, మరి ప్రాముఖ్యంగా అరణ్యములో ఉండేటువంటిది. అరణ్యములో ఇది ఫలాలను ఇవ్వదు, కానీ నీడనిచ్చిద్ది. వచ్చిపోయే మార్గస్థులకు నీడను ఇచ్చేటువంటిదే ఈ బదరీ వృక్షము అనేటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ బదరీ వృక్షము కింద ఒంటరితనం, నిరాశ, ప్రాణభయముతో ప్రార్థించినటువంటి ఈ సందర్భంలో దేవుడు తన దూతను పంపాడు. ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ శ్రమల కాలంలో ప్రార్థించేటువంటి వానిగా ఉన్నారో, వారికి నిరాశలో దేవుడిచ్చుచున్నటువంటి గొప్ప అభయం, నేనున్నాను అనేటువంటి భరోసా. ప్రియమైనటువంటి వారలారా, నిరాశ చెందినటువంటి వారిగా ఉన్నారా? కోల్పోయినటువంటి వారిగా ఉన్నారా? ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నారా? లేదా డిప్రెషన్కు లోనైనటువంటి వారిగా ఉన్నారా? ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, చక్కగా ఏలియాతో అంటూ ఉన్నాడు, నీవు పండుకొనినటువంటి ఈ సందర్భంలో, తను ప్రార్థన చేయించున్నటువంటి ఈ సందర్భంలో దేవదూతలను పంపి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి క్రమంలో ఆయన కాసేపు పండుకున్నాడు. సైకలాజిస్టులు ఏమంటారు అని అంటే, నీకేమైనా శ్రమ వచ్చిందా, నిరాశ వచ్చిందా, డిప్రెషన్ వచ్చిందా, భావోద్వేగంలో ఉన్నావా, కాసేపు పడుకో, కాసేపు పడుకో, సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. ఏలియా కూడా కాసేపు పడుకున్నాడు. పడుకొని రెండవసారి లేచినప్పుడు మళ్ళీ ఆహారం వచ్చింది. అంటూ ఉన్నాడు కదా, నీవు 40 రోజుల, చదవండి అమ్మ అక్కడ, 40 రోజులు రాత్రింబగళ్ళ ప్రయాణము నీ ముందు ఉంది కనుక శక్తి తెచ్చుకొని ఈ ఆహారాన్ని తిను. ఎక్కడికి ప్రయాణము అని అంటే హోరేబు పర్వతానికి. హోరేబు పర్వతానికి మరొక పేరు దేవుని పర్వతం, హోరేబు పర్వతానికి మరొక పేరు సీనాయి పర్వతం. హోరేబు పర్వతము మీద, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మోషే, 40 రోజులు ప్రయాణము చేయుచున్నటువంటి ఏలియా, 40 రోజుల ప్రయాణములో నీతో కూడా ఉండటానికి ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, తర్వాత హోరేబు పర్వతం మీద ఏలియాతో దేవుడు ఎన్కౌంటర్ చేసి తనతో మాట్లాడి, నువ్వు ఒక్కడివే నిరాశ చెందుతున్నావేమో, కాదు, నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు, నీ ప్రవక్త ఫలాలు నిలిచే ఉన్నాయి, నీవు ప్రవచించినటువంటి ఫలాలు అంతే ఉన్నాయి. దాదాపుగా 7,000 మంది ఆయనను విశ్వసించినటువంటి వారిగా యెహోవా పక్షాన ఉన్నారు అని తనకి శిష్యుడును అప్పచెప్పటం జరిగింది, ఎలీషాని. వీరిద్దరూ కలిసి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించారు. ఎక్కడో చనిపోతాను అనేటువంటి పరిస్థితిలో ఉన్న ఏలియా, నిరాశలో ఉన్న ఏలియా, నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పినటువంటి ఏలియా తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేశాడు. దేవునితో అగ్నిరథముల చేత కొనిపోబడినటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియాకి మార్గము చూయించినటువంటి వాడు నీకు నాకు కూడా మార్గాన్ని చూయిస్తాడు. ఇంకా కానీ ఈరోజు సువార్త పాఠ్యభాగంలోకి వెళ్దాం. సువార్త పాఠ్యభాగంలో కానీ మనం చూసినట్లయితే, ఇది నేను 5వ తరగతిలో సండే స్కూల్లో ఉన్నప్పుడు పంచె కట్టుకొని, ప్రియమైనటువంటి వారలారా, ఈ
క్రిస్మస్ డ్రామాలు వేసేటువంటి క్రమంలో ఉన్నటువంటి కంటతవాక్యం చాలా మంచి కంటతవాక్యంగా నేను ఎప్పుడు కంటత పెట్టుకుంటా, అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటా బాగా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును శిశువును చూచి సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా అర్పించిరి. సండే స్కూల్లో నేర్చుకున్నటువంటిది కదా, గుర్తుండిపోయింది అంతే. ప్రియమైనటువంటి వారులారా, అర్పించినటువంటి ఈ క్రమంలో హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గర యూదుల రాజు ఇక్కడ పుట్టాడు అన్నారు. పుట్టినటువంటి వాడిని నాకు కూడా చెప్పండి అన్నాడు హేరోదు. ఈ క్రమములో వారు వెళ్ళి దేవుని యేసుక్రీస్తుని దర్శించారు. దర్శించినటువంటి ఈ క్రమములో వారి యొక్క మార్గములను అక్కడ మార్చివేసినటువంటి వానిగా ఉన్నాడు. అందుకనే నేను ఏమంటాను అనంటే, ఆందోళనలో ఆనందకరమైనటువంటి పరిస్థితిని ఇస్తూ ఉన్నాడు. నిరాశలో నీకు దేవుడు నిశ్చయతను ఇస్తే, ఆందోళనలో ఆనందకరమైనటువంటి పరిస్థితులను ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏలియా బదరీ వృక్షము కింద ప్రార్థన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ హేరోదు చాలా క్రూరుడు కనుక, సొంత కొడుకులనే చంపాడు కనుక ఐగుప్తుకి పంపించుచూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 11:1 నా కుమారుడిని నేను ఐగుప్తు నుంచి పిలుస్తాను అనేటువంటి వాగ్దానం అక్కడ నెరవేర్చబడినటువంటిదిగా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధమైనటువంటి క్రమములో అక్కడ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడినటువంటిదిగా ఉంది. ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏ విధంగా అంటే, రామాలో అంగలార్పు, 2 సంవత్సరాల పిల్లల యొక్క మరణం, దారుణమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు తన క్రీస్తుని ఏ విధంగా చేశాడు అని అంటే, ఆనందకరమైనటువంటి పరిస్థితికి నడిపించాడు. ఎందుకో తెలుసా నీకు నాకు మార్గమును చూయించటానికి ఆయన ఉండాలి కనుక. ఎందుకో తెలుసా ఆయన అవమానాన్ని భరించాలి కనుక. ఎందుకో తెలుసా నిరాశ అనేటువంటిది ఆయన ఎదుర్కొన్నాడు కనుక. అనేకమైనటువంటి శ్రమలు అవమానాలను ఎదుర్కొన్నాడు కనుక. ప్రియమైనటువంటి వారలారా, మొదటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం శ్రమలను ఎదుర్కొన్నాడు. తన పరిచర్య ప్రారంభంలోనే శోధన ఎదుర్కొన్నాడు. అరణ్యమునకు కొనిపోబడినటువంటి వానిగా అపవాది చేత శోధన ఒకటి అయితే, రెండవది పరిసయ్యుల నుంచి శోధనను ఎదుర్కొన్నాడు. ఎటువంటి శోధన అదనంటే, ఏమంటూ ఉన్నాడు అనంటే, విశ్రాంతి దినాన నీవు ఏ విధంగా ఆహారం పెడతావు, ఏ విధంగా స్వస్థతలు చేస్తావు. వారు ఆ రీతిగా ఆయనను శోధించారు, నిందించారు, నిరాశకు గురి చేశారు. ఆగలా, తన పరిచర్యను ఆపలా, ముందుకు కొనసాగించాడు. ఇంకా కానీ గమనించినట్లయితే సద్దుకయ్యులు కూడా అంటూ ఉన్నారు, పునరుద్ధానమును గురించినటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు పునరుద్ధానాన్ని నమ్మరు కనుక. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా గమనించినట్టయితే ప్రధాన యాజకులు మరియు పెద్దలు ఏ అధికారము చేత ఈయన ఇటువంటి కార్యక్రమాలన్నీ, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చేస్తూ ఉన్నాడు అని. ఇంకా కానీ గమనించినట్లయితే, నీవు దేవుని కుమారుడు కదా, సిలువ నుంచి దిగు, నీవు 3వ దినాన్నే లెగుస్తానన్నావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అనేటువంటి హేళనకరమైనటువంటి మాటలు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేసిద్దని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. ప్రియమైనటువంటి వారలారా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడి అయిపోతావు. ఇఫ్ యు ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. కనుక శ్రమ వచ్చినప్పుడు ఆనందపడు, ఆయన మార్గము చూయించేటువంటి వానిగా ఉన్నాడు. అందుకనే క్రీస్తు అంటున్నాడు, అటువంటి వారితో కూడా అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని. ప్రియమైనటువంటి వారలారా, శ్రమలలో నీకు మార్గాన్ని చూపిస్తాడు, డిప్రెషన్లో నీకు మార్గాన్ని చూపిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆయన మార్గంలో మనం ప్రయాణిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దహన బలి నీకు ఆయిష్టము, మరియు దైవ బలులు విరిగిన
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు ప్రకాష్ కోటి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానంలో మరి మనకి కూర్చోవడానికి మైదానంలో కానీ కొన్ని చైర్స్ అవసరమని అనౌన్స్ చేసినప్పుడు మరి చాలామంది స్పందించారు, ఈ విషయంలో ముందుకు వచ్చారు. వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వారిని గత కాలం నేను సండే కూడా అనౌన్స్ చేశాను. ఈరోజు మరి కొన్ని చైర్స్ ఇచ్చినటువంటి వారి వివరాలు గమనించండి. రాజోలు ప్రేమ్ సాగర్ గారు ఆనందపేట వాస్తవ్యులు, వారు చైర్స్ కొరకు 2000 రూపాయలు ఇచ్చారు. పేర్లి పద్మశేఖర్ గారు పెద్ద కుమారుడు మోహన్ జ్ఞాపకార్థమై మరి శృంగారపేట వాస్తవ్యులు 50 కుర్చీలు పేర్లి పద్మశేఖర్ గారు ఇచ్చారు, వారికి వందనాలు. అలాగే గూడూరు రాబర్ట్ గారు విఠల్ నగర్ వాస్తవ్యులు, వారు ఒక 10 చైర్స్ ఇచ్చారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మండలకాల ధ్యానాల్లో మరి వాక్యాన్ని ధ్యానించేవారు బిఫోర్గానే ఒక 10 మినిట్స్ ముందుగానే ఉండాలి. రేపు మనకి వాక్యాన్ని అందించేటువంటి వారు శ్రీమతి వై శారదా డేవిడ్ పాల్ గారు రేపు మనకి వాక్యాన్ని అందిస్తారండి. ఈ విషయాన్ని గమనించాలి. మండలకాల ధ్యానాల్లో ఆఫరింగ్స్ అర్పించే వారి కొరకై బాక్సులు పెట్టబడ్డాయి కనుక ఈ విషయాన్ని కూడా గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన దీవెన అనంతరం మనం ఈరోజు ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు మీ అవకాశాన్ని బట్టి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానాల్లో 5వ దినంలోనికి యావాది సంఘాన్ని సిద్ధపరిచి మీ సన్నిధిలోనికి పంపించినటువంటి గొప్ప దేవుడువు, మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకే మీ కృతజ్ఞతలు. ప్రతి మాట కూడా ప్రతి బిడ్డ జీవితంలో భద్రపరచబడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుటకై మీ కృప మీ సహాయమును చేరిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తలలు ఉంచిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగి ఉన్న కుటుంబాలను మీరు బహుగా దీవించండి. సండే స్కూల్ బాలబాలికలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు చదువుచుండగా మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షలన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముగించుకునటానికి మీ ఆత్మను బిడ్డలతో ఉంచండి. సబ్జెక్టులన్నీ కూడా ప్రభా చక్కగా రాయటానికి సమయోచితమైనటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనము, ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకై, వివాహాల కొరకై, బిడ్డల అవసరతలో ఉన్నటువంటి బిడ్డల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క అవసరతలు తీర్చండి. శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుంచి మీరు విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ మండలకాల ధ్యానాల్లో అనేకులు ప్రభా ఉపవాసముల నుండి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి శరీరానుసారమైనటువంటి బలమును, మీ వాక్యము ద్వారా ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ దాసుని మాటలు ఆయా స్థలాల్లో ఉండి మైక్ శబ్దం ద్వారా ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారి నడుములను కట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనేండుగా మీ క్షేమాన్ని కలుగు చేయండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కవియర్ బృందాన్ని దీవించండి. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుని మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండి కృప చూపించమని సమస్త మనువులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ ఏసతి శ్రేష్టమైనటువంటి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా అపరాధములను క్షమించుము,
శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.